వెల్కమ్ టు 5 at 5. ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వైసీపీ తరపున రాజీనామా చేసిన నేతల సీట్లే. మరి భర్తీ ఎలా ఉండబోతోంది? కూటమిలో తలా ఒకటి పంచుకుంటారా లేదంటే అన్ని టీడీపీకేనా? ఆ డీటెయిల్స్ని ముందుగా చూద్దాం. 6 నూరైన మహారాష్ట్రకు ఇవాళ సీఎం ప్రమాణం చేయాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇవాళ్టితో గడువు ముగుస్తుంది. ఇంతకీ కాబోయే ఆ సీఎం ఎవరు? చూద్దాం ఈ బులెటిన్లో. సినిమాలు తీసే వర్మ పోస్టుల కారణంగా కేసులో ఇరుక్కున్నారు. దొరికితే సినిమా చూపిద్దామని పోలీసుల ప్రయత్నం. కానీ మోస్ట్ వాంటెడ్ వర్మ దొరకకుండా సినిమా చూపిస్తున్నాడా? ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం 5 at 5 లో. బీసీ కమిషన్ నిరంజన్ జిల్లాల యాత్ర పూర్తయింది. ఆయన ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి? ఆయన ముందున్న నెక్స్ట్ టాస్క్ ఏంటి? దీంతో పాటుగా వాంకిడి ఫుడ్ పాయిజన్ కి బలైన శైలజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ అసలు మిగతా పిల్లలు కోలుకున్నప్పటికీ కూడా శైలజ మాత్రమే ఎందుకు చనిపోయింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది చూద్దాం. ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ సభ్యుల రాజీనామాతో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. కూటమి ఖాతాలోకే ఆ 3 రాజ్యసభ సీట్లు చేరబోతున్నట్టుగా అనుకుంటున్నారు. 3 సీట్లను 3 పార్టీలు షేర్ చేసుకుంటాయా లేక ఒకే పార్టీకి 3 వెళ్ళబోతున్నాయా? ప్రస్తుతం అసెంబ్లీ, మండలి, లోక్సభలో జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు రాజ్యసభలోనూ జనసేన ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనసేనకి 1 కేటాయిస్తే బీజేపీ త్యాగం చేస్తుందా లేకపోతే సీటు కోరుతుందా అన్నది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. మరోసారి ఎన్నికల సందడి మొదలైనట్టయింది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాలతోటి ఖాళీ అయిన 3 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది ఈసీ. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఏపీ కోటాలో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఏమాత్రం అవకాశం లేనట్టే. దీంతో అధికార కూటమికే ఈ 3 స్థానాలు దక్కడం అనేది లాంఛనమే. అయితే తెలుగుదేశం పార్టీయే 3 స్థానాలని తీసుకుంటుందా లేక జనసేన, బీజేపీలతోటి షేర్ చేసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి 2 రాజ్యసభ సీట్లను ఇచ్చింది టీడీపీ. దీంతో ఇప్పుడు కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలు 3 సీట్లను పంచుకుంటాయన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ సీట్లు 3 పార్టీల నుంచి ఈ సీట్ల కోసం 3 పార్టీల నుంచి పోటీ అయితే ఉంటుంది. ప్రస్తుతం జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. జనసేనతో పాటు టీడీపీకి కూడా ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఇక బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు 1 రాజ్యసభ సీటును ఏపీ కోటా నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 3 మిత్రుల మధ్య 3 సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది? రేసులో ఆయా పార్టీల నుంచి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి 1 సభ్యత్వం కూడా లేదు. మొత్తం ఉన్న 11 స్థానాల్లో వైసీపీ సభ్యులే మొన్నటిదాకా ఉన్నారు. అయితే అధికారం మార్పిడి జరిగిన 100 రోజుల లోపలే 3 అధికార పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా ఎలక్షన్స్ ఏదో ఒకటి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నిరంతరం కొనసాగుతున్న నేపథ్యం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న దాని మీద చాలా విస్తృతమైన చర్చ ఈరోజు ప్రారంభమైంది షెడ్యూల్ రావడంతో. అయితే ప్రధానంగా ఒకసారి చూస్తే 3 ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేసి ఖాళీలు ఏర్పడ్డాయో, ఒకటి మోపిదేవి వెంకటరమణ, ఆయనకి 2020లో ఈ పదవి దక్కింది. ఇప్పుడు 24 కాబట్టి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఆ పదవీ కాలం ఉంది. సో దానికి సంబంధించి పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు అన్నది ఒకటి. రెండవది బీదా మస్తాన్ రావుకి తిరిగి ఆయనకే ఆ సభ్యత్వాన్ని ప్రస్తుతం వైసీపీ సభ్యునిగా ఆయన రిజైన్ చేసిన నేపథ్యంలో తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అన్నది మొదటి నుంచి చెప్తున్నమాట. ఆ విధంగా అగ్రిమెంట్ కూడా అయింది కాబట్టి ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజ్యసభలో అడుగు పెడతారు. ఆయనకి 2028 దాకా గడువు ఉంది. ఇక మూడవది ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఏర్పడ్డ స్థానానికి సంబంధించి ఆయనకు కూడా ఇంకొక 4 సంవత్సరాల పదవీకాలం ఉంది. సో ఈ మొత్తం 3 ఒకటి తెలుగుదేశంకి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది కాబట్టి మిగతా 2 ఎవరికి వస్తాయి? ఒకవేళ జనసేనకి దాదాపుగా 21 మంది మెంబర్లు ఉన్నారు కాబట్టి వాస్తవానికి రాజ్యసభ సభ్యత్వం దక్కాలంటే 25 మంది సరిపోతారు.
ఇచ్చారు. సో 4 స్థానాలు పెద్ద విషయం ఏమి కాదు కాబట్టి జనసేన కోరుకుంటే జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జనసేన నుంచి ఇప్పటివరకు అట్లాంటి ప్రతిపాదన ఏది లేదన్నట్టుగా సమాచారం అంతా ఉంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం ఒక డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం కోరుకునే అవకాశం ఉంటుంది. రాజ్యసభలో వాళ్ళకి బలం అవసరం ఉంటుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యాన్ని కోరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే సాధారణంగా రెగ్యులర్ ఎలక్షన్ అయితే వాళ్ళకి ఎక్కువ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా రిటైర్ అయ్యే వాళ్ళకి సపోజ్ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళకో లేకపోతే ఇంకొకరి పదవీ కాలం పూర్తవుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. కానీ బై ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు అన్నది ఒకటి. అలాంటప్పుడు జనసేనకు అవకాశం ఇస్తే నాగబాబుని పంపిస్తారా, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలో అక్కడ ఏదో ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనో లేకపోతే బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళనో పంపిస్తారన్న దాని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే ఇక మిగిలిన ఒక స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో ఎక్కువ మంది జూనియర్లు ఉన్నారు కాబట్టి ఖమ్మంపాటి రామ్మోహన్ లాంటి వాళ్ళు సీనియర్లు అయితే అక్కడ ఢిల్లీ వ్యవహారాలకు బాగా అలవాటు పడ్డ వాళ్ళు అయితే వెళ్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఒక వర్గం అక్కడ ప్రచారం చేస్తోంది. మరొకవైపు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఆయన గత ఎన్నికల నేపథ్యంలో పోటీ చేయకపోయినప్పటికీ ఈసారి అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని అటు జయదేవ్కి ఉంది, ఇటు పార్టీకి కూడా ఉన్నట్టుగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో అనేక ఈక్వేషన్స్ నేపథ్యంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఒక స్పెక్యులేషన్ వినిపిస్తుంది. సుజనా చౌదరి ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రి కూడా కాలేకపోయారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభ తీసుకుని ఢిల్లీకి వెళ్తే కొంత ఆయనకి గతంలో కేంద్ర మాజీ మంత్రికి కూడా పనిచేశారు కాబట్టి కొంత ఢిల్లీ వాతావరణంతో ఆయన ఇమిడే అవకాశం ఉంటుంది. కొన్ని ఆయనకి స్ట్రెచర్కి సంబంధించిన అంశం కూడా అవుతుందన్న ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎవరికి వచ్చే అవకాశం ఒకవేళ భారతీయ జనతా పార్టీ అడిగితే కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే అవకాశం ఉందన్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి హామీ ఉంది, రాజ్యసభ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చి ఉంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకి ఇటీవల కాలంలో ఈక్వేషన్ కొంత పాజిటివ్గానే ఉన్న నేపథ్యంలో ఒకవేళ దానికి అంగీకరిస్తారా. సో ఇట్లాంటి అనేక స్పెక్యులేషన్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి మరికొద్ది రోజులకి. ఎందుకంటే చివరి నామినేషన్కి సంబంధించి ఇంకా ఎక్కువ రోజులు టైం ఉంది కాబట్టి డిసెంబర్ 9 వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఇంకా విస్తృతమైన చర్చ జరుగుతుంది. చివరి నామినేషన్ చివరి రోజు పార్టీలు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటిదాకా అంబిగ్యూటీ తప్పే పరిస్థితి ఉండదు. సెకండ్ టాప్ న్యూస్, మహారాష్ట్ర సీఎం ఎవరు? ఈ అంశం పైన ఫోకస్ చేద్దాం. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతోంది బీజేపీ అధిష్టానం. షిండేకు కేంద్ర మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ ఆఫర్ పై షిండే అసంతృప్తిగా ఉన్నారు. ఫడ్నవీస్ ను షిండే సీఎంగా ఒప్పుకోవాలని కేంద్ర మంత్రి అధవాలే కోరుతున్నారు. ఒప్పుకోకపోతే తన దారి తాను చూసుకోవచ్చు అని కూడా అధవాలే చెప్పినట్టుగా తెలుస్తోంది. సర్కార్ ఏర్పాటుకు అజిత్ పవార్ మద్దతు చాలంటున్నారు అధవాలే. మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కే సీఎం పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫడ్నవీస్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోంది. షిండేకు కేంద్ర మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మహాయుతి కూటమి తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని, అందుకే సీఎం పదవి తనకే ఇవ్వాలని షిండే కోరినట్టు సమాచారం. బీజేపీ ఆఫర్ పై షిండే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అయితే పెద్ద మనసు చేసుకుని షిండే కేంద్ర మంత్రి పదవి చేపట్టాలంటున్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. షిండే ఒప్పుకోకపోతే బీజేపీ దగ్గర మెజారిటీ ఉందని అథవాలే చెప్పారు. షిండేకు బదులు అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఫడ్నవీస్ ను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఖరారు చేసిందన్నారు. एक बार 2.5 साल एकनाथ शिंदे जो मुख्यमंत्री रहे हैं तो अभी देवेंद्र फडणवीस को मौका देना चाहिए और बीजेपी के हाईकमांड ने तय किया है कि देवेंद्र फडणवीस को मुख्यमंत्री बनाना है, लेकिन एकनाथ शिंदे जो नाराज है उनकी नाराजगी दूर करने की आवश्यकता है. उनके बारे में महाराष्ट्र को बहुत बड़ा आदर भी है. लाडली बहना का एक बहुत बड़ा మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరు అన్న అంశంపై జనాల్లోనే కాదు పొలిటికల్ లీడర్స్ లో కూడా ఆసక్తి కనిపిస్తోంది. దానిపైనే పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రాజధానికి ఎవరు సీఎం అవుతారా అని అందరిలాగే తాను కూడా ఎదురు చూస్తున్నట్టుగా చెప్తున్నారు. సీఎం పదవి ఎవరికి వచ్చినా అందరూ స్వాగతించాలన్నారు. ముగ్గురులో ఎవరు సీఎం అయినా తనకు సంతోషమే అంటున్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. కొత్త సీఎంగా ఇవాళే ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. మరి ఆ కొత్త సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరి ఎలా షిండేను బుజ్జగించబోతున్నారు? పొలిటికల్ వర్గాల్లో కూడా ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. ఎవరు సీఎం అవుతారని నేను కూడా మీ అందరిలాగే ఎదురు చూస్తున్నా అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం పదవి ఎవరికి వచ్చినా కూడా అందరూ స్వాగతించాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. ముగ్గురులో ఎవరు సీఎం అయినా నాకు సంతోషమే అంటున్నారు పవన్ కళ్యాణ్.
ఎక్కువగా మాట్లాడుతుంటే వెరీ సూన్ మనకు తెలుసు కదా. నేను ఆశిస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను అందరిలాగా మీలాగా ఎవరు అవుతారు ముఖ్యమంత్రి. ఎవరైనా అది $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, అది చాలా కీలకం. అక్కడ అది ఆయువు పట్టది కేంద్రం, ఒక బలమైన కేంద్రం మనకి ఆర్థిక రాజధానికి. ఎందుకంటే అక్కడ గతంలో మనకి ఇదే రోజున 26/11 కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు దేశం నలిగిపోయింది, విలువిల్లాడిపోయింది. అలాంటి చోట్ల ఈ రోజున ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడం మంచి శుభ సంకేతం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా వారు అందరినీ స్వాగతించేది ఎవరైనా కావచ్చు, ముగ్గురులో ఎవరైనా కావచ్చు, సంతోషం. మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారు? ఇదే అంశం పైన ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది. ఇదే అంశంపై మాట్లాడదాం టీవీ ప్రతినిధి విద్యాసాగర్తో. విద్యాసాగర్, ఇవాళ రాత్రితో ప్రమాణ స్వీకారం పూర్తి కావాల్సి ఉంటుంది. మరి దేవేంద్ర ఫడ్నవీస్ పేరే బీజేపీ అధిష్టానం అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మరి షిండేను ఎలా బుజ్జగించబోతున్నారు? మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతుంది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎవరనే దాన్ని తేల్చుకోవడంలో మాత్రం పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే నెలకొంది. డెఫినెట్గా మెజారిటీ స్థానాల్లో అత్యధిక స్థానాలు విజయం సాధించినటువంటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి ఎక్కువ మంది అభిప్రాయం మొత్తం కూడా ఫడ్నవీస్నే సీఎం చేయాలని భావిస్తున్నారు. అయితే షిండే వర్గం మాత్రము మిత్రపక్ష ఏదైతే ఉంటుందో దాన్ని పాటించాలి, మిత్ర ఒప్పందాన్ని పాటించి తమకే సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా షిండే వర్గం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వేళ మెల్లగా అన్ని వర్గాలు కూడా ఒక్కొక్కరుగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే అజిత్ పవార్ కావచ్చు, ఎన్సీపీకి ఉన్నటువంటి అజిత్ పవార్, అదేవిధంగా మరొక మిత్రపక్షం ఉన్నటువంటి రామ్దాస్ అత్వాల్, ఇలా ఒక్కొక్కరుగా ఫడ్నవీసే సీఎం అయితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మెల్లగా వారు వన్ సైడ్ అవుతున్నట్టుగానే ఒకవైపుగా ఫడ్నవీస్ను సీఎం చేసే దిశగానే పావులు కదుపున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ కూడా ఈసారి సీఎం సీట్ను వదులుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 132 స్థానాల్లో విజయం సాధించారు కాబట్టి డెఫినెట్గా సీఎం పదవి అనేది బీజేపీ చేతుల్లోనే ఉండాలన్న దిశగానే భావిస్తూనే మరొక వైపు మిత్రపక్షమైనటువంటి షిండే వర్గాన్ని కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా ఆయన్ని ఒప్పించి బుజ్జగించిన తర్వాతే ఈ యొక్క నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తుంది. అందులో భాగంగానే నాటకీయమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుండా ఈరోజు తోటి ప్రభుత్వం యొక్క గడువు ముగుస్తుంది కాబట్టి ఈరోజు గవర్నర్ కలిసి ఏక్నాథ్ షిండే కూడా రాజీనామా చేశారు. ఆయన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కూడా కొనసాగాలంటూ గవర్నర్ తెలిపిన నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి వరకు ప్రభుత్వ ఏర్పాటు జరిగేటువంటి అవకాశం అయితే లేదు. కానీ గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కలిసిన ఒక గెజిట్ అయితే గవర్నర్కి చేరేటువంటి నేపథ్యంలో కాస్త టైం తీసుకొనే సీఎం అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 3 పార్టీలు కూడా శాసనసభ పక్ష నేతలను ఎన్నుకున్నాయి కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరో ఉంటున్నారన్న దాని నుంచి సీఎం బీజేపీ తరఫున సీఎంగా ఫడ్నవీసే ఉంటారన్నటువంటి చర్చకు కూడా దగ్గరకు వచ్చిన నేపథ్యంలో డెఫినెట్గా ఇవాళ రాత్రి లేదా రేపు ఒక కీలక సమావేశం జరుగుతుంది. ముగ్గురు నేతలు కూడా ఏదైతే ఫడ్నవీస్ కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, అజిత్ పవార్ వీరందరూ కూడా పెద్దలతోటి కలిసిన తర్వాత ఒక నిర్ణయాన్ని ఇవాళ నైటు లేదా రేపు వెల్లడించేటువంటి అవకాశం అయితే మహా ఉత్కంఠకు రేపు తెరబడేటువంటి అవకాశం ఉందని కూడా భావించవచ్చు. రైట్ విద్యాసాగర్. కమింగ్ టు థర్డ్ న్యూస్. తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన బీసీ కమిషన్ కి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కుల సంఘాలు, మేధావుల నుంచి 1300 వినతులు వచ్చాయి. వీటిలో 1000కి పైగా విజ్ఞప్తులు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని వచ్చాయి. 2 నుంచి 4% ఉన్న ఈబీసీలకి 10% రిజర్వేషన్లు కల్పించారని, 50% ఉన్న బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పడ్డాక బీసీ జాబితాల నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని హైదరాబాద్కు చెందిన కుల సంఘాల నుంచి వినతులొచ్చాయి. ఏబీసీడీ కేటగిరీస్లోనూ మార్పులు చేయాలని కొన్ని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు, ఎస్సీ జాబితాలో చేర్చాలని రజకులు విజ్ఞప్తి చేశారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చేసే కుల బహిష్కరణలని అడ్డుకోవాలని బీసీ కమిషన్కి వినతులొచ్చాయి. విద్య, రాజకీయ పరంగా రిజర్వేషన్ కోటా పెంచాలని ఎంబీసీలు డిమాండ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నిరంజన్కు వచ్చినటువంటి వినతుల్లో ప్రధానంగా ఏముంది? బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల పర్యటన పూర్తి చేసింది. నిన్న ఈరోజు హైదరాబాద్లో వినతులు బహిరంగ విచారణ జరుపుతోంది. ఉమ్మడి జిల్లాలో 1224 అప్లికేషన్లు వచ్చాయి. ఉమ్మడి 10 జిల్లాలో నిన్న ఈరోజు హైదరాబాద్లో జరిగిన దాంట్లో నిన్న 58 వస్తే ఈరోజు 54 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రతి అప్లికేషన్ను కూడా బహిరంగ విచారణ ద్వారా అప్లికేషన్ ఇచ్చేవాళ్ళని పిలిచి మాట్లాడి
విచారణ చేస్తున్నారు, వాళ్ళ అభ్యర్థులను తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా సమగ్రంగా సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. అయితే 10 జిల్లాల పర్యటన ముగిసింది కాబట్టి ఈ మొత్తం ఏదైతే సుమారుగా 1350 అప్లికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది కాబట్టి వీటన్నింటినీ ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్టును తయారు చేయడం నెక్స్ట్ బీసీ కమిషన్ తదుపరి బాధ్యత. ఈ రిపోర్ట్ను తయారు చేసి ఒక కాపీ ప్రభుత్వానికి ఇవ్వాలి, ఇంకొక కాపీ కోర్టుకు, హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాపీలలో ఏముంటుంది, ఏం రిపోర్ట్ తయారు చేస్తుంది, ఎలాంటి రిపోర్ట్ తయారు చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే చాలా కులాలు ఉన్న బీసీలో ఏబిసిడి వర్గాలు ఉన్నాయి. కొన్ని కులాలు బీసీలలో చేర్చడం జరిగింది, కొన్ని కులాలను బీసీలోంచి తీసేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి బోయల్ని గత 30-40 ఏళ్ల క్రితము పలు కారణాల చేత ఎస్టీలోంచి తీసి బీసీలోకి కలిపారు. సో ఇప్పుడు వాల్మీకి బోయలు మేము బీసీలో కలవటం వల్ల మాకు పూర్తిగా ప్రాతినిధ్యం అనేది మేము పూర్తిగా కోల్పోయాం. ఇటు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, వృత్తిపరంగా మాకు వాల్మీకి బోయల కులవృత్తి అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మమ్మల్ని తిరిగి ఎస్టీలో జాయిన్ చేయాలని కోరుతున్నారు. ఇలా ఓవరాల్గా మొత్తం రిపోర్టును తయారు చేసి నెక్స్ట్ 4-5 రోజుల నుంచి, లేదంటే మాక్సిమం వారం రోజులు ఒక కాపీ ప్రభుత్వానికి, ఇంకొక కాపీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది తదుపరి. ఇలా బీసీ కమిషన్ కార్యాచరణ ముందుకు సాగుతుంది. ఒకవేళ రిజర్వేషన్ల అమలు చేసి దానికి సంబంధించిన ఇంకేమైనా విన్నతులు ఉన్నా కూడా మళ్ళీ కమిషన్ దగ్గరకు వస్తారు. ఇలా కమిషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా నడుస్తుంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీమన్. డైరెక్టర్ మిస్సింగ్, పోలీసులు సర్చింగ్. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో వర్మ గాయబ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వర్మ కోసం 36 గంటలుగా పోలీసుల వేట కొనసాగుతుంది. హైదరాబాద్, చెన్నైలో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, చెన్నై పోలీసులతో ప్రకాశం ఎస్పీ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిల్మ్ నగర్లోనూ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. చిక్కడు దొరకడు అన్న టైప్ లో అసలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా కాకిలా కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. అసలు ఇంతకీ ఆర్జీవీ ఎక్కడున్నట్లు? తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారా? పోలీసుల వ్యూహం ఏంటి? ఆర్జీవీ ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పేంటి? వేర్ ఇస్ వర్మ? ఇప్పుడు ఏపీ పోలీసులకు ఇదే పెద్ద సవాల్గా మారింది. నిన్న ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిన వర్మ రావట్లేదని తెలుసుకున్న పోలీసులు ముందుగానే హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్తే వారికి చుక్కెదురైంది. అక్కడ వర్మ లేరు. మరి ఎక్కడికి వెళ్లారంటే వర్మ టీం దగ్గర సమాధానం లేదు. దీంతో వర్మ కోసం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్మ కోసం స్పెషల్ టీం కోయంబత్తూరు వెళ్లినట్టు తెలుస్తోంది. కోయంబత్తూరులో లూసిఫర్ 2 సినిమా షూట్ లో వర్మ బిజీగా ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. అంతేకాదు, తాను లూసిఫర్ 2 సినిమా క్రూతో ఉన్నట్టు వర్మ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వర్మ కోసం ఒంగోలు నుంచి స్పెషల్ టీం ను కోయంబత్తూరు పంపించారు. వారు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వర్మ ఇంకా కోయంబత్తూరులోనే ఉన్నారా, లేక మరే ప్రాంతానికైనా వెళ్లిపోయారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇటు ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోర్టు ఆర్జీవీ పిటిషన్ వేయగా విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారంటూ ఈ నెల 19న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలంటూ 13వ తేదీన ఒంగోలు పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే నవంబర్ 19న విచారణకు రాలేనని, వారం రోజులు గడువు కావాలని ఒంగోలులోని తన లాయర్ ద్వారా లిఖితపూర్వక విజ్ఞప్తి చేయించారు వర్మ. దీంతో నవంబర్ 20న మళ్లీ రెండోసారి వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నవంబర్ 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని కోరారు. నవంబర్ 25న విచారణకు రాకుంటే పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ వర్మ రాకపోవడంతో ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒంగోలు నుంచి లేటెస్ట్ సమాచారాన్ని మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, వేర్ ఈజ్ వర్మ, వై దిస్ వర్మ అంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా సినిమా చూపిస్తున్నాడా వర్మ? పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరోవైపు హైకోర్టు కానీ ఆయనకి ఎలాంటి సహకారం అందించని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పోలీసుల నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? విచారణకు సహకరిస్తానని చెప్పి పోలీసులకు చెప్పి వారం రోజులు గడువు తీసుకున్న వర్మ ఆ తర్వాత నిన్న 25వ తారీఖున ఆయన విచారణకు రావాల్సి ఉన్నా కానీ ఆయన హాజరు కాలేదు. మరోవైపు తాను
వర్చువల్గా మీటింగ్ అంటే ఈ విచారణకు హాజరవుతారని చెప్పి ఆయన ఒక ఆప్షన్ పెట్టారు. అయితే ఆ ఆప్షన్కి పోలీసులు అంగీకరించలేదు. ఈ 2 సార్లు ఈయన విచారణకు డుమ్మా కొట్టారు కాబట్టి బిఎన్ఎస్ఎస్ చట్టం 35/8 ప్రకారం అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు నిన్న ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు. అయితే అక్కడ ఆయన హైదరాబాద్లో వర్మ ఇంట్లో ఆయన లేకపోవడంతో ఆయన ఫామ్ హౌస్లు కానీ అలాగే ఫిలిం నగర్ ప్రాంతాల్లో కూడా ఆయన ఉన్నట్టు సమాచారం అందించడంతో అక్కడ కూడా వాళ్ళు నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ కూడా ఆయన ఆచూకు లభించలేదు. మరోవైపున ఆయన ఈ నెల 23వ తేదీన లూసిఫర్ 2 సినిమాకి సంబంధించిన క్రూకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వాళ్ళతో దిగి ఇవి అంటే వండర్ఫుల్ ఆ టీం అని చెప్పి ఆయన కామెంట్లు చేస్తూ ఆయన 23న పోస్టింగ్ పెట్టడంతో వర్మ ఏమన్నా కోయంబత్తూరులో ఉన్నారని చెప్పి ఆయన విచారించేందుకు ఇక్కడి నుంచి ఒక టీం బయలుదేరి అక్కడికి వెళ్ళింది. అక్కడ చెన్నై పోలీసుల సహకారంతో వాళ్ళు ఈ లూసిఫర్ 2 షెడ్యూల్లో ఆయన వర్మ పాల్గొంటున్నారా లేదా ఆ షెడ్యూల్ ఈ నెల ఆఖరి దాకా ఏమైనా అక్కడ ఉందా, ఉంటే ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఉంటే అక్కడే అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళారు. మరోవైపున ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇటువంటి అసత్య ఆరోపణలు లేదా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అలిగేషన్స్ పైన ప్రభుత్వం గట్టి సీరియస్గా ఉంది. ఈ సీరియస్గా ఉండడం వల్ల వీళ్ళపైన పీడీ యాక్ట్ కూడా అమలు చేసేందుకు కూడా ఈ నెల 21వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ దగ్గర ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అది కనుక ఓకే అయి వస్తే కనుక ఈ వర్మ లాంటి వాళ్ళు అలాగే పోస్తాన్ కృష్ణమురళి ఇలాంటి అందరి పైన కూడా పీడీ యాక్ట్ అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్షన్ చేయడానికి ముందుగానే వీళ్ళను మళ్ళీ పోస్టు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి తెలిస్తే వీళ్ళపైన పీడీ యాక్ట్ అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పీడీ యాక్ట్ వలన సంవత్సరం పాటు వాళ్ళకి బెయిల్ రాకుండా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ పీడీ యాక్ట్ అమలు చేసే ఉద్దేశాన్ని కూడా ఇటు ప్రభుత్వం పరిశీలిస్తుంటే మరోవైపున ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కూడా వర్మ రాకపోవడాన్ని సీరియస్గా పరిగణించారు. అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపున వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది 36 గంటలుగా. వర్మ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, షూటింగ్లో బిజీగా ఉంటే మాట్లాడవచ్చు కదా, ఫోన్ ఎత్తవచ్చు కదా అనేది వీళ్ళ అంటే ఇంటెన్షన్గా కనపడుతుంది. కనీసం సమాచారం ఇవ్వాలి కదా అంటారు. కనీసం వర్చువల్గా ఆయన పాల్గొంటానని చెప్తున్నా కానీ అది మేము అంగీకరించాలి కదా అనేది మరో వాదనగా ఉంది. మరోవైపున వర్మ లాయర్లు కూడా మాకు ఒక నోటీస్ ఇచ్చారు కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, మేము బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవడానికి లేదా మేము సమాధానం రిప్లై ఇవ్వడానికి కానీ మాకు అవకాశం లేకుండా పోతుందని చెప్తున్న నేపథ్యంలో రేపు వర్మ పిటిషన్ అంటే బెయిల్ కోసం వర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఒకవేళ వర్మకు బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొని ఉంది.